మీకు తెలుసా ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో? మొట్టమొదటిగా ఈ భూమి మీద ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో చెప్పండి, చెప్పండి మీరే. ఫ్రీడమ్. మనిషి ఈరోజు ఫ్రీడమ్ కోరుకుంటున్నాడు. ఆ ఫ్రీడమ్ వల్ల ఆ వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నాడు అంటే తన ఇష్టం జరగాలనుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనుక ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చెను. ఇప్పుడు అదే పేజీ తిరగేయండి, రూతు గ్రంథం వస్తుంది, మొదటి అధ్యాయం కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయము చివరి వచనంలో ప్రతివాడు ఇష్టానుసారంగా జీవించాడంట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. ఏం జరిగింది? రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో సమృద్ధి కలుగగా. ఉందా మీ బైబిల్ అలాగా? గట్టి చెప్పండి. ఏం కలిగిందట? కరువు కలుగగా. ఎందుకు వచ్చింది కరువు? చెప్పండి. ముందుకెళ్తే ఏముంది అక్కడ? ఇష్టానుసారంగా జీవించారట. ఇప్పుడు ఏమొచ్చి పడింది? అదే ఈరోజు మన మధ్య వాక్యం వింటులో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మందిరంలో కావచ్చు, నువ్వు ఆత్మీయంగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించాలని ఆశపడుతున్నావు. దేవుని ఇష్టానుసారంగా కాదు, దేవుని చిత్తానుసారంగా కాదు, వాక్యానుసారంగా కాదు. ఉద్యోగం చేసే చోట నా ఇష్టం వచ్చినట్టుగా నీ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు. కుటుంబంలో నా ఇష్టం వచ్చినట్టుగా నేను కాపురం చేయాలనుకుంటున్నావు. భర్త మాట నేను ఎందుకు వినాలి? భార్య మాట నేను ఎందుకు వినాలి? నా ఇష్టం వచ్చినట్టుగా నేను కాపురం చేస్తాను. చదువుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. నా ఇష్టం వస్తే చదువుతాను, లేకపోతే లేదు. సేవలో పాలు పంచుకునే వాళ్ళు కూడా కొందరు అలాగే తగలడుతున్నారు. నా ఇష్టం వచ్చినట్టుగా నేను సేవ చేస్తాను. మంచిది కాదు సుమా, క్షేమం కాదు సుమా. చేతులారా కష్టాన్ని, కరువును కొని తెచ్చుకోబోతున్నావు నీ ఇష్టానుసారమైన జీవితం వల్ల. ఇదంతా చెప్పడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఇష్టానుసారంగా జీవించినటువంటి సౌలు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఇష్టానుసారంగా జీవించిన సంసోను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. సంసోను తను చంపేసుకున్నాడు, సౌలు తను చంపేసుకున్నాడు. కానీ దావీదు ఏం కోరుతున్నాడు? యెహోవా నా దేవా, నీ సన్నిధిని నేను కోరుతున్నాను, ఎప్పుడు వస్తావు మా ఇంటికి అడుగుతున్నాడు. ఏమయ్యాడు దావీదు? అద్భుతమైన రాజుగా, చెప్పండి, అద్భుతమైన రాజుగా పేరుగాంచాడు. దేవుని చిత్తానుసారమైన పరిపాలన ఇచ్చాడు. సువర్ణ కాలము అని బైబిల్లో ఎప్పుడైనా పిలువబడింది అంటే అది దావీదు చేసిన పరిపాలన కాలం. దావీదు పరిపాలించిన కాలాన్ని సువర్ణ కాలము అని పిలిచారు. సౌలు పరిపాలించిన కాలం కావచ్చు, దావీదు తర్వాత వచ్చిన వారు పరిపాలించినటువంటి కాలం కావచ్చు, అది సువర్ణ కాలం కాదు, అది చీకటి కాలం. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న సంసోను తను చంపుకున్నాడు. దేవుని సన్నిధిని దూరం చేసుకున్న సౌలు తను చంపుకున్నాడు. ఈరోజు అడుగుతున్నాను సహోదరి సహోదరులు, మనలో ఎవరైనా ఉన్నారా దేవునికి విరుద్ధంగా జీవిస్తూ, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ, నీతిమాలిన జీవితం జీవిస్తూ, దేవుని మీద, దేవుని వాక్యం మీద, ఆయన ఆజ్ఞల మీద తిరుగుబాటు చేసే వాళ్ళు మన మధ్య ఉన్నారా? అయితే నువ్వు తెలియకుండానే దేవుని సన్నిధిని పోగొట్టుకోబోతున్నావు. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటావో నీకు తెలియకుండానే అమాంతంగా అనేక దిక్కుల నుండి శత్రువు వచ్చి నీ మీద పడిపోతాడు. సంసోను దేవుని సన్నిధిని పోగొట్టుకున్నప్పుడు అమాంతంగా శత్రువులు వచ్చి సంసోను మీద పడి తన కళ్ళు ఓడబీకేశారు, ఒళ్ళంతా హోనం చేసి పడేశారు. బహుబలాఢ్యుడైనటువంటి సంసోన్ని బంధించి పడేశారు. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? దేవుని సన్నిధిని మనలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తున్నా, దేవునికి ఇష్టం లేని పనులు ఎవరైనా చేస్తున్నా, నీకు తెలియకుండానే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడయ్యా అంటే సైతాను మహాశక్తితో వచ్చి నీ మీద అమాంతంగా పడిపోతాడు. సంసోను మహాబలాఢ్యుడు అయినా సరే
తను చేసిన పాపం వల్ల దేవుని సన్నిధిని పోగొట్టుకున్న వెంటనే దేవుడు సంసోన్ని వదిలిపెట్టాడో లేదో, వెంటనే శత్రువులు వచ్చి సంసోను పడిపోయారు. ఈరోజు నీకు నాకు కావలసిన అత్యవసరమైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే సమృద్ధిగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించే జీవితం. దావీదు ఏం కోరుకుంటున్నాడు? యెహోవా, నువ్వు మా ఇంటికి ఎప్పుడు వస్తావు? నీ సన్నిధిని నేను అనుభవించాలని ఆశపడుతున్నాను. మందిరానికి వెళ్ళి నీ సన్నిధిని అనుభవించటం కాదు, నా ఇంటిలో నేను ఉన్నప్పటికీ కూడా నీ సన్నిధిని అనుభవించాలి. మనం మందిరానికి వచ్చినప్పుడు చక్కగా పాటలు పాడతాం, మందిరానికి వచ్చినప్పుడు చక్కగా చప్పట్లు కొడతాం. మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది డ్యాన్స్ కూడా వేసేస్తారు. ఎందుకు అలా చప్పట్లు కొడుతున్నారు, ఎందుకు అలా డ్యాన్స్ వేస్తున్నారు అంటే దేవుని ఆత్మ మీదకు దిగి వచ్చెను గనుక ఆ విధంగా చప్పట్లు కొడుతున్నాం, ఆ విధంగా డ్యాన్స్ వేస్తున్నాం, గట్టిగా పాటలు పాడుతున్నాం అని చెప్పి అంటున్నారు. ఇది కేవలం మందిరంలో మాత్రమేనా దేవుని యొక్క ఆత్మను మనం పొందుకునేది? కేవలం మందిరంలో మాత్రమేనా దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించేది? అలాంటి ఆత్మీయ జీవితమా మనం జీవిస్తుంది? కాదండి. దేవుని సన్నిధిని మనం ఉద్యోగం చేసే చోట కూడా అనుభవించగలగాలి. దేవుని సన్నిధిని నువ్వు వంట చేస్తున్నప్పుడు కూడా అనుభవించాలి. దేవుని సన్నిధిని నువ్వు పనిచేస్తున్నప్పుడు అనుభవించాలి. దేవుని సన్నిధిని ఇంట్లో నువ్వు అనుభవించాలి. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉన్నవాడు. నీలో పరిశుద్ధత, నీలో యథార్థత నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని సన్నిధిని నువ్వు ఇంటిలో కూడా కలిగి ఉంటావు.